హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ లక్షణాలతో చేరుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. రోగుల్ని ట్రీట్ చేస్తున్న ఒక జూనియర్ వైద్యుడికి కూడా స్వైన్ ఫ్లూ సోకిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వైద్యులు సైతం ఆందోళనకు లోనవుతున్నారు. రోగుల్ని ట్రీట్ చేసే తమకే రక్షణ లేదని వాపోతున్నారు. 24 గంటల్లోనే స్వైన్ ఫ్లూతో 29 మంది ఆసుపత్రిలో చేరారు. వారం రోజుల్లోనే 7 స్వైన్ ఫ్లూతో మరణించారు. గాంధీ హాస్పిటల్లో డాక్టర్కే స్వైన్ ఫ్లూ సోకిన ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలుసు. రాజు, గాంధీలో స్వైన్ ఫ్లూ సోకిన వైద్యుడి వివరాలు ఏమిటి? ఆయనకున్న అందుతున్న చికిత్స సంబంధించిన వివరాలు ఏమిటి? తీవ్రత ఏ విధంగా ఉంది? ఓవరాల్ గా స్వైన్ ఫ్లూ సిచ్యువేషన్ మీద లేటెస్ట్ అప్డేట్ ఏమిటి? కొంతకాలంగా చూస్తూనే ఉన్నాము. డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి నెలంతా కూడా పెద్ద ఎత్తున విజృంభిస్తుంది. ప్రస్తుతం చూస్తే మాత్రం ఇప్పటికే జనవరి నెలలోనే 7 స్వైన్ ఫ్లూతో చనిపోవడం జరిగింది. మరోపక్క డాక్టర్లు సైతం ఆ స్వైన్ ఫ్లూకు ట్రీట్మెంట్ అందించాలంటే కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఒక జూనియర్ డాక్టర్ కు స్వైన్ ఫ్లూ సోకినట్లు ఇప్పటికే నిర్ధారించారు. అయితే ఆయన కొంతకాలంగా స్వైన్ ఫ్లూ రోగులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ స్వైన్ ఫ్లూ రోగులకు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందించే డాక్టర్లకు ఈ రోజు వైద్య శాఖ పూర్తి స్థాయిలో మాస్కులను అందించడంలో కొంత విఫలమవుతుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి వాళ్ళకు ముందుగానే వ్యాక్సిన్ కూడా వేయాల్సి ఉంటుంది. ధనంజయ అనే ఈ డాక్టర్ కు సంబంధించి పూర్తిగా కూడా N90 అనే ఒక స్వైన్ ఫ్లూకి సంబంధించినటువంటి అది రాకుండా ఒక మాస్క్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పూర్తిగా డాక్టర్లకు కావాల్సినటువంటి మాస్కులు అందించడంలో ఒక గందరగోళం ఏర్పడింది. అందుకోసమే ఈ డాక్టర్లందరికీ కూడా ఈ విధంగా స్వైన్ ఫ్లూ సోకుతుంది. అంతేకాదు నర్సులు ఆ వార్డులో క్లీన్ చేయడానికి స్టాఫ్ కూడా ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికి ఉన్నటువంటి డాక్టర్లు మిగతా వైద్య సిబ్బంది అంతా కూడా కొంత ఆందోళనకు దిగుతున్నారు. మాకు సరైనటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందంటే కూడా వాళ్ళు ఇప్పటికే పెద్ద ఎత్తున ఉస్మానియాలో జూనియర్ డాక్టర్లంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, ఓవరాల్ గా స్వైన్ ఫ్లూకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏమిటి? మొత్తం ఎంతమందికి సోకిందని అధికారిక ప్రభుత్వం అవుతున్న సమాచారం మరేం చెప్తున్నారు? ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సమాచారం కొంత సరిగ్గా చెప్పట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గాంధీ ఆసుపత్రిలోనే 7 చనిపోయారు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఆసుపత్రిలో ఒక స్వైన్ ఫ్లూ కేసు ప్రతిరోజు ఏదో రకంగా ఒకటి నమోదు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే డాక్టర్లు మాత్రం కొంత ఈ విషయాల్లో విదేశీ టూరిస్టులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆందోళన పడతారు. వాళ్ళంతా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయంటూ కొన్ని కేసులు కూడా తక్కువ చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలోనే 20కి పైగా పాజిటివ్ కేసులు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రిలో కొన్ని కేసులు ఉన్నాయి. ఈ 2 ఆసుపత్రులే కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే రెయిన్బో కావచ్చు, మరోవైపు కేర్ హాస్పిటల్, యశోద హాస్పిటల్, వీటిలో కూడా స్వైన్ ఫ్లూకి సంబంధించినటువంటి రోగులు చికిత్స పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే జనవరి 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు అంటే 19 రోజుల్లోనే పూర్తిగా 150 కేసుల వరకు స్వైన్ ఫ్లూ పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం రాజయ్య ఈ రోజు ఉదయమే వైద్య శాఖ అధికారులతో ఈ విషయం పైన సమీక్ష కూడా నిర్వహించారు. రాజు, ఇది ఇంకా ఒక మేజర్ పాండమిక్ కింద ఇది మారకముందే ఇంకా తగినంత అవేర్నెస్ కల్పించడంలో ప్రభుత్వం ఒకంత అంత శ్రద్ధ కనపరచడం లేదంటే ఆరోపణలపై సంబంధించి వైద్య శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? వాస్తవానికి డాక్టర్లు కావచ్చు, వైద్య శాఖ అధికారులు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది ఒకటే, వీళ్ళంతా చనిపోతుంది స్వైన్ ఫ్లూతో కాదు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల. అంటే ముందుగానే ఏదో ఒక వ్యాధి ఉంది, ఆ తర్వాత వీళ్ళకి స్వైన్ ఫ్లూ రావడం వల్లనే వీళ్ళంతా చనిపోయారు. ఎవరికైతే రోగ నిరోధక శక్తి సరిగ్గా ఉంటుందో వాళ్ళు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని రకాలుగా వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు, స్వైన్ ఫ్లూ వచ్చిన వాళ్ళకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం, ఇటువంటివి చేస్తే స్వైన్ ఫ్లూ రాకుండా ఉంటుందని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ స్వైన్ ఫ్లూ పైన పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక ప్రచారం చేసే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. పైగా స్వైన్ ఫ్లూ వల్ల ఎవరు చనిపోవడంతో కూడా వాళ్ళ కొంత నిర్లక్ష్య వైఖరి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రోజు స్వైన్ ఫ్లూ విజృంభిస్తూ కనీసం రోజుకొకరు చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో లేదు, పరిస్థితి ఇది అని చెప్పేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ప్రచారం చేయాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంది. ప్రభుత్వ విషయంలో
తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో విదేశీయులకు సంబంధించినటువంటి అమెరికా కావచ్చు, బ్రిటిష్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎంబసీలు సైతం అడుగుతున్నారు. హైదరాబాద్ కు వస్తే మా విదేశీ టూరిస్టులకు ఇక్కడ సేఫ్ గానే ఉంటుందని చెప్పి వైద్య శాఖను ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్య శాఖ ఈ కేసులన్నీ కూడా తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు స్పష్టంగా ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంది అనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. పరదేశ్. థ్యాంక్ యూ రాజు. సంబంధించింది దాంట్లో ఇప్పటి వరకు పాజిటివ్ ఉన్నాయి 146 కేసులు. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి వెళ్ళాలి. 347 మందిని పరీక్ష చేయడం వల్ల దాంట్లో 146 మంది పాజిటివ్ రావడం జరిగింది. అఫీషియల్ గా ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు 5 మాత్రమే. ఈ 5 కూడా ఒకరు బ్రాడ్ డెడ్, హాస్పిటల్కి వచ్చేవరకే అవుట్ సైడ్ ఐండీల్ అంటే మామూలుగా కార్పొరేటెడ్ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకొని అక్కడ పైసలన్నీ మరి పూర్తిగా నష్టపోయిన తర్వాత చివరి దశలో గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. అయినా కూడా సమర్థవంతంగా మా వైద్య బృందం గాంధీ హాస్పిటల్లో మరి 146 మందిలో 5 మాత్రమే చనిపోయినంటే 141 మందిని సమర్థవంతంగా ట్రీట్ చేయడం జరిగింది. దీనికి సరి అయిన వైద్యం ఉంది, సరిపోయే మందులు ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. దానికి పిల్లలకైతే సిరప్ కూడా ఉంది సమృద్ధిగా.